పనిచేస్తామని చెప్పి మీకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ మాట ఇచ్చిన విధంగానే ఇంతకు ముందు ఎప్పుడైనా ఇట్లా దరఖాస్తు తీసుకున్నారా? కొంచెం జరగాలి. ఇక జరుగు. ప్రభుత్వమే మీ ఇంటికి వచ్చే విధంగా, ప్రభుత్వమే మీ గల్లీకి వచ్చే విధంగా మరి మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఇదే కాదు, ఇంతకు ముందు మరి నేను మీకు చెప్పినట్టు మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా, మీ ఇంట్లో ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా మీ ప్రతి ఒక్క కష్టంలో కూడా మరి పాలు పంచుకుంటూ మీ ప్రతి ఒక్క సమస్య తీర్చుకుంటూ మరి మనం ముందుకు పోతామని చెప్పి మరి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉంటాం. అదే విధంగా మరి అరాచకమైన అవినీతి రోజులు పోయినాయి, మన రోజులు వచ్చినాయి, మంచి రోజులు వచ్చినాయి. మళ్ళా మనం ఇంద్రమ్మ రాజ్యం తెచ్చి మీ అందరి కష్టాలు కూడా తీర్చే విధంగా మరి ఏర్పాట్లు చేస్తామని చెప్పి మరి మీ అందరు కూడా పాటిస్తా ఉన్నాం. అదే విధంగా మరి అధికారులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరైనా వచ్చి మరి వాళ్ళకి ఫిల్అప్ చేయడం ప్రాబ్లం అయి మనం చదువుకోవడం ఉంటే మరి మీరే ప్రత్యేకంగా వాళ్ళని గైడ్ చేసి మరి ప్రాపర్ గా ఆ అప్లికేషన్ ఫిల్ చేసే విధంగా మరి వాళ్ళకి సపోర్ట్ చేయాలా, గైడ్ చేయాలా, హెల్ప్ చేయాలని చెప్పి మరి అడిషనల్ కలెక్టర్ గారి ద్వారా మీ అందరి అధికారులకు కూడా మరి విజ్ఞప్తి చేస్తూ ఉంటాం. కాబట్టి ఇంకొకసారి మీ అందరు కూడా మరి మాటిస్తూ మరి మీ ప్రతి కష్టంలో కూడా పాలు పంచుకుంటూ మరి పార్టీలకు అతీతంగా మరి మా చైర్మన్ గారు కూడా మాతో కలిసి పనిచేస్తామని చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల వరకే రాజకీయాలు, పార్టీలు. ఎన్నికల తర్వాత మనం అందరం కలిసి పనిచేస్తేనే మన మెదక్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి దానికోసం మీ అందరి ప్రతి ఒక్కరి సహాయ సహకారం ప్రతి ఒక్కరు కూడా మరి మా వెంట నడవాలని చెప్పి మరి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్.